హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డును చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే ఎటువంటి పాలు లేకుండా, అలాగే పాకం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన దాన్ని బట్టి చేశారంటే చాలా ఈజీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నిల్వ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా మనము ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిలోకి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిపోయాక దీనిలోకి కొన్ని కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయాక వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇలా మొత్తంగా వేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి 1 కప్పు ఉప్మా రవ్వనైతే వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని ఇలా లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యే వరకు చాలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయాక దీనిలోకి 1 కప్పు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి. ఇలా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రెండు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాము. మళ్ళీ అదే కడాయిలోకి 1 కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ తడిసే వరకు కొన్ని వాటర్ కూడా వేసుకొని ఈ షుగర్ అంతా కరిగిపోయేదాకా ఇలా కరిగించుకోవాలి. ఇలా షుగర్ అంతా బాగా కరిగిపోయి ఇలా నురగలాగా వస్తుంది కదండి. ఈ వాటర్ అనేది కొంచెం జిగురులాగా ఉంటే సరిపోతుంది. దీనిలోకైతే కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని అయితే దీనిలోకైతే వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ మొత్తంగా వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. దీనిలోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ని వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇలా కొంచెం చల్లారిపోయాకనే మనమైతే లడ్డు అయితే చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది లడ్డు. ఇలా ఒక జీడిపప్పు ఈ లడ్డులోకి పెట్టి మనం రౌండ్గా చేసామంటే చాలా బాగుంటుంది రవ్వ లడ్డు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మిల్క్ పౌడర్ వేసాం కదా, ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇలా మనం రవ్వ లడ్డును చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ అయినా పాడు కాకుండా చాలా బాగా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.